హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నేను ఇక్కడ ఫ్రాన్స్ కబాబ్ చేస్తున్నానండి. చూసారు కదా ఫ్రాన్స్ ఎంత బాగున్నాయో. నేను ఇక్కడ టైగర్ ఫ్రాన్స్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకున్న ఫ్రాన్స్ని ఒక బౌల్లో తీసుకొని నేను ఇక్కడ కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్టు, కొంచెం వైట్ పెప్పర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 2 స్పూన్లు శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక ఎగ్ కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఆ పసుపు యాడ్ చేసుకునేది స్కిప్ అయిపోయింది. చూసారు కదా, ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు మనం మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ని చక్కగా ప్యాన్లోకి డిప్ చేసుకోవాలండి. వాటంతటా అవే పైకి తేలే వరకు కదపకుండా అలాగే ఉంచి ఇంకా నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. లోపల వరకు కుక్ అయ్యేలాగా చక్కగా కుక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మంచి కలర్లోకి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా మంచి రంగులోకి వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల వరకు చాలా బాగా కుక్ అయినాయండి. నా వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉన్నాయి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.